నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్స్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన. ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 5 నిమిషాల వ్యవధిలో స్కూల్స్, హాస్పిటల్స్, హైవే రోడ్స్. అంజనాద్రి నగర్ లో ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు 100% వాస్తు, సంపూర్ణ వెలుతురు, ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్, ఫుల్లీ ఫర్నిష్డ్ డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, పూర్తి ఫెసిలిటీస్ కలిగిన కిచెన్ రూమ్, గేటెడ్ కమ్యూనిటీతో ఇండిపెండెంట్ హౌస్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం హాస్పిటల్, అంజనాద్రి నగర్, బుచ్చిరెడ్డిపాలెం. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, బుచ్చిరెడ్డిపాలెం. మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. మనుషులకు ఆకలేస్తే నోరు తెరిచి అడుగుతారు, ఏదోలా కడుపు నింపుకుంటారు. అయినా అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మరి మూగజీవాల సంగతేంటి? అందులోనూ పట్టణాల్లో నివసించే మూగజీవాల పరిస్థితి మరింత దయనీయం. అందుకే మనుషులపైనే కాదు, మన చుట్టూ ఉండే మూగజీవాలపై కూడా కాస్తంత కరుణ చూపాలని కోరుతున్నాడు ఓ పోలీస్. కాకి డ్రెస్ వేసుకుని డ్యూటీలో శాంతి భద్రతలను కాపాడమే కాదు, మూగజీవాలపై మక్కువతో వాటి ఆకలి తీరుస్తున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్. బుచ్చిరెడ్డిపాలెంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే మాల్యాద్రి తరచూ స్థానిక కనిగిరి రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడ ఉండే వానరాలు పొట్ట నింపుతున్నారు. పట్టణంలోని వ్యాపారుల వద్ద పలు రకాల కూరగాయలు, పండ్లు సేకరించి వానరాలకు అందిస్తూ వాటికి బంధువుగా మారాడు. సమయం దొరికినప్పుడల్లా మూగజీవాలతో మమేకమై వాటి ఆకలి తీర్చడం తనకు సంతృప్తినిస్తోందని మాల్యాద్రి చెప్తున్నాడు. మన చుట్టూ నివసించే మూగజీవాలు కూడా ప్రకృతిలో భాగమే అని, వాటిని ఆకలి తెలిస్తే ప్రకృతిని కాపాడినట్టే అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ మూగజీవాలతో కరుణతో మెలిగి వాటి ఆకలి తీర్చాలని కోరుతున్నాడు.
పేరు మాల్యాద్రి, హెడ్ కానిస్టేబుల్, ముచ్చిరెడ్డిపాలెం. కార్తీక మాసంలో అయితే ఇక్కడికి పూజలు చేసేదానికి వచ్చేవాళ్ళు. వాటికి 40 నుంచి 50 కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఆ కార్తీక మాసం ఎప్పుడైతే అయిపోయిందో ఆ తర్వాత నుంచి వీటికి అవకాశం ఉన్నప్పుడల్లా బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో అరటి పండ్లు అంటే వేస్ట్ పోయే కాయలు ఉంటాయి, కొన్న ఏం కాదు, వాళ్ళ 4 దగ్గర అడిగి తీసుకొచ్చి వీటి ఆకలి తీర్చేదే, ఇంకంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఇది ఇక్కడికి ఎవరు రారు, వీటికి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆ కారణం చేత తీసుకొచ్చి ఏదో కొనింది ఏం కాదు. అక్కడ అరటి పండ్లు వ్యాపారం చేసేవాళ్ళు తలా వాళ్ళకి తోచినంత ఇస్తారు, వాటిని తీసుకొచ్చి మనం వీటికి ఇస్తాము, వీటికి పెడతాము, అవి తింటాము. నోరు లేని కదా వాటిని హింసించడం మహాపాపం. వీలైనంత వరకు మూగజీవాలు వాటికి మన వంతు సహాయంగా అవి ఎవరిని అడిగి మాకు అన్నం ఆకలవుతుంది మాకు పెట్టండి అని అడగలేవు. అందుకని మన వంతుగా వాటికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశం మీద వచ్చి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.